ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ టెట్ నుంచి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ నిర్వహిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకునే వ్యక్తులకు గేట్వేగా పనిచేస్తుంది. ఏపీ టెట్ జూలై 2024 పరీక్ష ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. మరియు పాల్గొనడానికి అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ను భద్రపరచుకోవాలి. హాల్ టికెట్ అనేది పరీక్ష హాల్లో ప్రవేశాన్ని మంజూరు చేసే తప్పనిసరి పత్రం మరియు అభ్యర్థులు అర్హత అవసరాలను తీర్చినట్లు నిర్ధారిస్తుంది. ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ జూలై 2, 2024 విడుదల చేయబడింది. మరియు ఆన్లైన్ దరఖాస్తులు జూలై 3, 2024 నుండి ఆగస్టు 3, 2024 వరకు ఆమోదించబడ్డాయి. పరీక్ష కోసం విజయవంతంగా నమోదు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఏపీ టెట్ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22, 2024 నుండి ప్రారంభమవుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనమాట. ఈ ఎగ్జామ్ వండుకొని పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించబడతాయి. ఈ ఎగ్జామ్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది. మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్. హాల్ టికెట్లో 22వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ వచ్చి 3వ తేదీ అక్టోబర్ నుండి 3వ తేదీ అక్టోబర్ నుండి 20వ తేదీ అక్టోబర్ వరకు నిర్వహిస్తుంది అనమాట. హాల్ టికెట్లు ఇక్కడ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ వచ్చి csc.ap.gov.in. సో ఎగ్జామ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటాయంటే అక్టోబర్ నెలలో 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ని ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఎగ్జామ్ సెంటర్లు కూడా ఎక్కువగానే మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ అండ్ కంటెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ ఎగ్జామ్స్ని 2 పేపర్లుగా డివైడ్ చేశారు. ఒకటి పేపర్ 1 ఏ మరియు బి, రెండోది పేపర్ 2 ఏ అండ్ బి అనమాట. పేపర్ 1 వచ్చి ఎలిమెంటరీ స్కూల్స్ టీచర్లు అవ్వాలనుకునే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. పేపర్ 2 అనేది హై స్కూల్స్ అనమాట, 6th నుంచి 8th వరకు అనమాట. సో ఈ రెండు పేపర్లు కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ పాఠశాలల నుండి మనకి ఎగ్జామ్స్ ఎన్ని మార్కులు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఎగ్జామ్స్ వచ్చి 2.5 గంటలు ఉంటుంది. సో దీంట్లో పిల్లల అభివృద్ధి బోధనా శాస్త్రం అనమాట. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్కులు, లాంగ్వేజ్ ఒక 30 మార్కులు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒక 30 మార్కులకి, అలాగే మ్యాథ్స్ ఒక 30. సో ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఒక 30 మార్కులు. సో మొత్తం మీద మనకి 150 మార్కులకి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అలాగే పేపర్ 2 వచ్చి సో ఈ ఎగ్జామ్ కూడా 2.5 గంటలు ఉంటుంది. సేమ్ దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్కులు, లాంగ్వేజెస్ అనమాట, తెలుగు, సాంస్క్రిట్ ఏదైనా కానీ అదొక 30 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక 30, మ్యాథ్స్ మరియు సైన్స్, సోషల్ స్టడీస్ అన్ని కలిపి ఒక 60 మార్కులు. సో ఈ విధంగా మనకి ఇది కూడా 150 మార్క్స్కి మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మార్క్స్ ఏదో ఉంటుందంటే ప్రతి ప్రశ్నకు ఒక మార్క్స్ ఉంటుంది మరియు తప్పు సమాధానానికి నెగిటివ్ మార్క్ ఉండదు. ఇది డిఎస్సి కానీ టెట్ కానీ రాసే వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట. నెగిటివ్ మార్క్ అనేది ఇక్కడ చూపించదు. సిలబస్ నుండే మనకి సబ్జెక్టులు ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ప్రాథమిక మరియు ప్రాథమిక స్థాయిలకు సంబంధించిన విద్యా మనస్తత్వ మరియు బోధన అభ్యాసం ప్రకటనపై దృష్టి సారిస్తుంది. ఎంచుకున్న భాషలో నైపుణ్యం, కమ్యూనికేషన్ మరియు గ్రహణ సామర్థ్యం. మ్యాథమెటిక్స్ వచ్చి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న అంశాల ఆధారంగా కంటెంట్ మరియు బోధనా శాస్త్రంపై దృష్టి సారిస్తుంది. మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్ 2 ఇది వచ్చి సేమ్ అదేవిధంగా 6th నుంచి 8th వరకు ఉన్న రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు హాల్ టికెట్ సమాచారం చూద్దాం. అభ్యర్థులు తమ హాల్ టికెట్ను సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. హాల్ టికెట్లో వచ్చి మనకి ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనకి హాల్ టికెట్లో ఫోటో కానీ క్లారిటీ లేకపోతే మనం ఫోటో అండ్ అడ్రస్ ప్రూఫ్ అనమాట, అదే మన ప్రూఫ్ ఆధార్ కానీ, పాన్ కానీ లేదా ఓటర్ ఐడి కానీ సో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంతమంది చెప్పాం కదా, అఫీషియల్ వెబ్సైట్ csc.ap.gov.in. వెబ్సైట్లోకి వెళ్తే ఏపీ టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మనకి ఎగ్జామ్స్ జరిగేదాకా మనం హాల్ టికెట్ని జాగ్రత్త పరచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ టెట్ గురించి ఫుల్ డీటెయిల్స్.